హలో హాయ్ అండి, నమస్తే, గుడ్ మార్నింగ్. అంతా ఎలా ఉన్నారు? అంతా బాగున్నారని భావిస్తూ ఈరోజు వీడియోకి వెల్కమ్ బ్యాక్ చెప్తూ నేను మీ వినోద్ కుమార్, సివికే క్యాబ్ బ్లాగ్స్. ఓకే అండి, ఈరోజు వచ్చేసి శుక్రవారం, ఫ్రైడే, టైం వచ్చేసి 11 అవుతుంది. ఈరోజు లేట్ నైట్ వరకు చేయాల్సి వస్తుంది, ఎందుకంటే డ్యూటీస్ చాలా తక్కువ ఉన్నాయి. ఎస్టర్డే నేను వర్క్ అయితే చేయలేదు, డ్యూటీ అయితే చేయలేదు. సో ఈరోజు కొంచెం టార్గెట్ చేయాల్సింది తప్పదు. చూద్దామండి ఈరోజు ఎలా టార్గెట్ అవుతుంది, ఎంతవరకు అవుతుంది అనేది. ప్రజెంట్ వచ్చేసి యలహంక నుంచి వైట్ఫీల్డ్ సైడ్ కాడుగూడికి అయితే ఆర్డర్ పడింది. 540 రూపీస్. కస్టమర్ని పికప్కి అయితే వెళ్తున్నాను పూర్వాంకర్కి. మనం ఏ అపార్ట్మెంట్కి వెళ్ళినా కూడా సెక్యూరిటీ ఎంట్రీ అనేది చేయాలి. 8150. ఓకేనండి, మన ఫస్ట్ డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. 1 hour 20 minutes టైం తీసుకుంది 28 kilometers. మన ఎర్నింగ్స్ వచ్చేసి 541 రూపీస్. మీకు స్క్రీన్ షాట్ అయితే పెట్టాను, చూసుకోవచ్చు. ఇప్పుడు ట్రాఫిక్ అయితే కొంచెం తక్కువగానే ఉంది ఈరోజు ఫ్రైడే. ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేసి 1 hour 40 minutes 2 hours టైం తీసుకునేది. 1 hour 20 minutes 1 hourలో అయితే మనము లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాము. నెక్స్ట్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి ఈఎస్ఆర్ రెసిడెన్సీ మునేకలాలు పడుతుంది. 45 రూపీస్ టిప్పు, 180 రూపీస్ చూపిస్తుంది. మనకైతే అది సెట్ కాదు, మనకి ఎంత ఉన్నా కూడా ప్రీమియర్ ఆర్డర్ కావాలి కాబట్టి వెయిట్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే ఏదైనా టీ తాగుదామనేసి చూస్తున్నాను. చూద్దాము. ఆర్డర్స్ అయితే కొంచెం డౌన్గా ఉన్నాయి, అంత హెవీగా లేవు. కాకపోతే ఫ్రైడే కాదండి, ఫ్రైడే కొంచెము నైట్ టైము కొంచెం ఎక్కువగానే ఆర్డర్స్ ఉండే అవకాశాలు ఉంటాయి నైట్ టైము. సో నైట్ లైట్ అయినా కూడా పర్వాలేదు, మనమైతే ఆర్డర్స్ అయితే చేయాలని ఫిక్స్ అయిపోయాము. సో డేలో కొంచెం నిదానంగా చేసుకున్నా కూడా నైట్లో మాత్రము దంచి పడేయాలనేసి అనుకున్నాను. చూద్దామండి, దంచుదామో పడుకుంటామో తెలియదు. ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. ఓకేనండి, నెక్స్ట్ ఆర్డర్లో అయితే కలుగుతాం. ఓకే అండి, సెకండ్ ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ఆర్డర్కి మనకి 385 రూపీస్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. 50 minutes టైం తీసుకుంది, 17 kilometers. ఆ స్క్రీన్ షాట్ అయితే మీకు పెట్టాను. ఇప్పుడు వచ్చేసి థర్డ్ ఆర్డర్ అనేది వర్తూర్ సైడ్ పడింది. హెచ్ఎస్ఆర్ లేఅవుట్ నుంచి కస్టమర్ పికప్కి అయితే వెళ్దాం.
ఓకేనండి, మనకైతే వర్తూరు నుంచి నిత్య మీనాక్షి అయితే డ్రాప్ అయిపోయింది. అది వచ్చేసి 675 రూపీస్ సంథింగ్ చూపించింది. కాకపోతే కస్టమర్ నుంచి అయితే 700 రూపీస్ రిక్వెస్ట్ చేశాను. సో వాళ్ళు ఓకే అన్నారు, 700 రూపీస్ అయితే పే చేశారు. ఇప్పుడు వచ్చేసి నిత్య మీనాక్షి నుంచి అత్తిగుప్పేనో ఏదో సంథింగ్ కెనరా బ్యాంక్ లేఅవుట్ 28 కిలోమీటర్స్ 724 రూపీస్ అయితే చూపించింది. కస్టమర్ పికప్ అయితే వెళ్తున్నాను ప్రెసెంట్. ఇక్కడ వచ్చేసి హెవీ డిమాండ్గా ఉందండి, ఇలా ఆర్డర్స్ అయితే బాగానే పడుతున్నాయి. ఇక్కడ మేబీ స్టూడెంట్స్ అంతా ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు, మేబీ ఫెస్టివల్ అని చూడాలి. కస్టమర్ పికప్ అయితే వచ్చేస్తారు. మీరు ఒకసారి చూడొచ్చు, ఇక్కడైతే ఆటోస్ పేరెంట్స్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ కనిపించేవాడు బుక్ కనబడతా. ఓకేనండి, నిత్య మీనాక్షి నుంచి మనకైతే డ్రాప్ అయిపోయింది. 886 రూపీస్ అయితే కలెక్ట్ చేశాను. ఇప్పుడు 1 అవర్ వెయిట్ చేశాక మనకి మెజెస్టిక్ కి స్మాల్ ఆర్డర్ పడింది, 200 చేంజ్. కస్టమర్ పికప్ అయితే వెళ్తున్నాను మెజెస్టిక్ కి. ఓకేనండి, మనకైతే మెజెస్టిక్ డ్రాప్ అయితే అయిపోయింది. మెజెస్టిక్ డ్రాప్ అయిపోయి 1 అవర్ అవుతుంది, ఇంకా ఆర్డర్స్ అయితే ఏవి పడలేదు. ఒకటి ఇంటర్సిటీ అయితే పడింది, నా 250 కిలోమీటర్లు ఉంది, 3500 చూపించాడు ఊబర్ నుంచి. అది మీ స్క్రీన్ షాట్ పెట్టాను. నేనైతే అది వర్కబుల్ కాదనేసి 5500 అడిగాను, కస్టమర్ యాక్సెప్ట్ చేయలేదు. సో అది క్యాన్సిల్ అయిపోయింది. ఆ తర్వాత 1 అవర్ దాకా వెయిట్ చేశాను, ఏ ఆర్డర్స్ అయితే పడలేదు. ప్రెసెంట్ వచ్చేసి 10 o'clock అవుతుంది. మనకు వచ్చేసి 3000 మాత్రమే ఎర్నింగ్స్ అయినాయి ఇప్పుడు దాకా. మార్నింగ్ 10 స్టార్ట్ చేసాము, మార్నింగ్ 11 స్టార్ట్ చేసాము, ఇప్పుడు 10 అవుతుంది. ఆల్మోస్ట్ 11 అవర్స్ గాను మనకి 3000 అయితే ఎర్నింగ్స్ అయినాయి. ఇంకా 2000 కావాల్సింది మన టార్గెట్ కి, చూద్దామండి. ఓకేనండి, టార్గెట్ అయితే కాలేదు మనకి. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 10:30 అయింది, 11 o'clock. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 11 o'clock అవుతుంది. టార్గెట్ ఇంకా టైం ఉంది, చేయొచ్చు. ఆర్డర్స్ అయితే ఏవి పడతాం లేదు, ఆర్డర్స్ పడినప్పుడు మనం ఏం చేసేకి లేదు. సో ఇప్పుడు ప్రజెంట్ మన ఎర్నింగ్స్ అయితే వచ్చేసి ఓలాలో వచ్చేసి 1155, ఊబర్ లో వచ్చేసి 1348 ప్లస్ 120. ఓకేనండి, టోటల్ వచ్చేసి మనకి 3300 అయితే ఈ రోజు ఎర్నింగ్స్ అండి. ప్రజెంట్ వచ్చేసి మనం హెబ్బాల్ దగ్గర ఉన్నాము, ఇక్కడ నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఏదైనా ఇంటి సైడ్ ఆర్డర్ పడినా వెళ్ళిపోయేది, లేదా ఏదైనా లాంగ్ డ్రైవ్ ఆర్డర్ పడినా వెళ్ళిపోయేది. చూస్తాం, ఇంకా వెయిట్ చేస్తాం. ఓకేనండి, ఇంతటితో మనం వీడియో అయితే ముగిస్తున్నాం.
తిరిగి రేపటి వీడియోలో లేదా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.